హలో గాయస్, మనకి ప్రజెంట్ ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే ప్రజెంట్ ఆర్సీబీ టీం థర్డ్ ప్లేస్లో అయితే ఉంది. సో అది కూడా 14 పాయింట్స్ ఉన్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే మరి రీసెంట్గా సునీల్ గవాస్కర్ కూడా వీళ్ళ టీం గురించి మాట్లాడటం జరిగింది. సో అతను చెప్పడమే కాదు, సో ఇది అతను చెప్తుంది కూడా ఒక రియాలిటీ అనే చెప్పాలి. ఎందుకంటే సునీల్ గవాస్కర్ చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఆర్సీబీ టీం చూసుకుంటే ఈసారి టైటిల్ ఫేవరెట్లో ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అతను చెప్తున్నాడు. సో మరి రియాలిటీ చూసుకున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా ఈసారి టైటిల్ ఫేవరెట్గానే కనిపిస్తున్నారు. సో మరి వీళ్ళకి ఏదన్నా సరే హెవీ కాంపిటీషన్ ఏదన్నా ఉంది అంటే అది కొంచెం ముంబై ఇండియన్స్ నుంచి రావచ్చు. ఎందుకంటే వీళ్ళ టీం ఎలా ఉందో సో వాళ్ళ టీం చూసుకున్నా సరే అంతే పర్ఫెక్ట్గా ఉంది. సో వీళ్ళ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే టిమ్ డేవిడ్ ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. దాని తర్వాత టాప్ ఆర్డర్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫిలిప్స్ సాల్ట్ ఒక మంచి అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తున్నారు. సో దాని తర్వాత మిడిల్లో చూసుకున్న పడితారు, దాని తర్వాత పడికల్. సో వీళ్ళిద్దరు కూడా మ్యాచ్ను ముందే తీసుకెళ్తున్నారు కాబట్టి సో మరి అక్కడ ముంబై ఇండియన్స్ టీంలో కూడా అంతే స్ట్రాంగ్ ఉంది. రీసెంట్గా మనకి రోహిత్ శర్మ రీఎంట్రీ కల్టన్ వీళ్ళిద్దరు కూడా ఆర్సీబీ కల్లి ఎలాగైతే ఒక మంచి స్టార్ట్ అవుతుందో వాళ్ళు కూడా అంతే మంచి స్టార్ట్ ఎత్తున్నారు. సో మిడిల్ ఆర్డర్లో చూసుకున్నా సరే సూర్య మంచి ఫామ్లో ఉన్నాడు, తిలక్ వర్మ చూసినా అదే ఫామ్లో ఉన్నాడు. మరి దాని తర్వాత మనకి హార్దిక్ పాండ్యా చూసుకున్నా సరే మంచి ఎండింగ్ ఎత్తున్నాడు. సో మొన్న మ్యాచ్లో కూడా మీరు చూసుకుంటారు 23 బాల్స్లో 48 రన్స్ చేశాడు. సో మరి ఇక్కడ చూసుకుంటే రెండు టీమ్స్ కూడా మరి ఈక్వల్గానే కనిపిస్తున్నాయి. బౌలింగ్లో చూసినా కూడా వీళ్ళకల్లే హ్యాజిల్వుడ్. సో మరి అతను చూసుకుంటే ఇప్పుడు పర్పుల్ క్యాప్ రేస్లో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టున్నాడు. దాని తర్వాత మరి భువనేశ్వర్, దాని తర్వాత హెచ్దేఎల్. సో వీళ్ళిద్దరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎలాగైతే మనకి ముంబై ఇండియన్స్ టీంలో చూసుకుంటే వాళ్ళకల్లే ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, వీళ్ళకల్లే కూడా అంతే మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. సో ఏదైనా సరే సునీల్ గవాస్కర్ కూడా చెప్తుంది అదే, ఈసారి మరి ఆర్సీబీ టైటిల్ కొట్టే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే ముంబై ఇండియన్స్ నుంచి కొంచెం టఫ్ ఫైట్ అయితే ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా మరి సునీల్ గవాస్కర్ కూడా మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా సరే మరి ఈసారి మరి ఆర్సీబీ టైటిల్ కొట్టిద్దా లేదా, సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.